హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను క్యాప్సికాన్ పల్లీ కారం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండి. చూడండి, మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను క్యాప్సికాన్ పల్లీ కారం నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. క్యాప్సికాన్ పల్లీ కారం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ క్యాప్సికాన్ని నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ ఉల్లిపాయలు, ఇంకా ఇక్కడ కరివేపాకు అండి. ఇప్పుడు మీకు ఇక్కడ తాలింపు చూపెడతాను. మనందరికీ తెలిసిందే మన తరతరాల తాలింపు అండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ తీసుకున్నాను. ఇంక ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. ముందుగా ఇప్పుడు ఈ పల్లీల్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుడు ఇక్కడ వేడవదని పెట్టాను. ఇప్పుడు మీకు పల్లీలు చూపెట్టాను కదండి, దీంట్లో ఇప్పుడు పల్లీలు వేసాను. పల్లీలు ఇప్పుడు మనం మంచిగా ఫ్లిప్ చేస్తూ దీన్ని కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ అయిపోయింది కదండి. దీన్ని కొద్ది చల్లార్చుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవదని పెట్టానండి. ఇప్పుడు మీకు తాలింపు చూపెట్టాను కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ ఇప్పుడు వేసానండి. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలను ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయలు, ఇంకా ఇక్కడ ఇప్పుడు నేను కరివేపాకు వేసానండి. దీన్ని కూడా మంచిగా ఫ్లిప్ చేస్తూ కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్లేట్లో ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు తీసుకున్నానండి. ఇంకా ఉల్లిపాయలు కూడా చూసారు కదా, ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఉల్లిపాయలు ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసాను. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పసుపు వేసిన తర్వాత 1 మినిట్ వరకు మంచిగా ఫ్రై చేశానండి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి క్యాప్సికాన్ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో క్యాప్సికాన్ ముక్కలు వేసాను. ఇప్పుడు క్యాప్సికాన్ ముక్కలు వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్లిప్ చేస్తూ ఇప్పుడు మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపులో ఇక్కడ క్యాప్సికాన్ వేసి మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ క్యాప్సికాన్ని మనం ఇక్కడ మూత పెట్టి క్యాప్సికాన్ని ఇక్కడ మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో క్యాప్సికాన్ని మగ్గేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత విప్పి నేను ఒకసారి క్యాప్సికాన్ని ఇక్కడ కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, సెకండ్ టైం ఇక్కడ క్యాప్సికాన్ని మంచిగా నేను మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మూత పెట్టి మళ్ళీ క్యాప్సికాన్ని మగ్గించుకుంటున్నాను. ఇంతలోపు ఏంటంటే మనం పల్లీ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. పల్లీ కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను ఇక్కడ పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి. ఆ పల్లీలు వేసాను. కొన్ని పల్లీలు మాత్రమే నేను పొట్టు తీసుకున్నానండి. ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు నేను దీంట్లో కారం వేస్తున్నానండి. పల్లీలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కారం ఏంటంటే మన కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను. పల్స్ మోడ్లో ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తూ ఇప్పుడు ఈ పల్లీ కారాన్ని బరకగా ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక 7 మినిట్స్ అవదానికి వచ్చిందండి. క్యాప్సికాన్ని ఇక్కడ మూత విప్పి ఒకసారి మనం ఇక్కడ క్యాప్సికాన్ని ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ మూత విప్పి నేను క్యాప్సికాన్ని ఇక్కడ చెక్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు క్యాప్సికాన్ చూసారు కదా, మంచిగా క్యాప్సికాన్ ఇది మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను పల్లీ కారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం ఈ క్యాప్సికాన్లో పల్లీ కారాన్ని వేసుకొని ఈ పల్లీ కారం మొత్తం క్యాప్సికాన్లో మొత్తం మంచిగా పట్టేంత వరకు దీన్ని ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందాము. క్యాప్సికాన్లో పల్లీలు కారం మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి కొద్దిగా జీలకర్ర పొడి, కొద్ది ధనియాల పొడి, ఇంకా కొద్దిగా గరం మసాలాని నేను ఇక్కడ వేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నేను దీంట్లో వచ్చి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాని కూడా నేను ఇక్కడ వేసాను. వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాము. పల్లీల కారం, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా ఇక్కడ గరం మసాలా వేసిన తర్వాత క్యాప్సికాన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒక 5 మినిట్స్ వరకు కలిపానండి. కలిపిన తర్వాత చూసారు కదా, క్యాప్సికాన్ మసాలాలన్నీ మంచిగా ఇక్కడ పట్టేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నేను క్యాప్సికాన్ పల్లీల కారాన్ని ఇక్కడ ప్లేటింగ్ చేసి మీకు చూపెడుతున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీ క్యాప్సికాన్ పల్లీల కారం. ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం. Thank you once again.